మీ అందరికీ స్వాగతం మన ఛానల్కు. ఇవాళ మనం స్టోయిసిజం అనే ప్రాచీన తత్వశాస్త్రం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం పాత కాలానికి సంబంధించిన విషయం కాదు, మన ఆధునిక జీవితాలకు కూడా ఎంతో ఉపయుక్తమైనది. మీరు మీ ఆలోచనలను నియంత్రించుకోవడం, కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవడం, జీవితంలో స్ఫూర్తితో ముందుకు సాగడం వంటి విషయాల గురించి నేర్చుకోవాలంటే ఈ స్టోయిసిజం తత్వం మీకు ఎంతో సహాయపడుతుంది. అయితే ముందుగా స్టోయిసిజం అంటే ఏంటో, దీని చరిత్ర, ముఖ్యమైన వ్యక్తులు మరియు ఆధునిక కాలంలో దీని ప్రాముఖ్యత ఏమిటో చూద్దాం. స్టోయిసిజం చరిత్ర. స్టోయిసిజం అనే తత్వం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో గ్రీస్లో ప్రారంభమైంది. దీని వ్యవస్థాపకుడు జెనో ఆఫ్ సిటియం. ఆయన తన అనుభవాలతో ఈ తత్వాన్ని ప్రబోధించారు. జెనో తర్వాత స్టోయిసిజం విస్తరించింది మరియు రోమ్ సామ్రాజ్యంలో మార్కస్ ఆరేలియస్, సెన్కా మరియు ఎపిక్టేటస్ వంటి గొప్పలు ప్రాచుర్యం పొందారు. ముఖ్య వ్యక్తులు. ఇప్పుడు స్టోయిసిజంలోని ప్రధాన వ్యక్తులను పరిచయం చేసుకుందాం. మార్కస్ ఆరేలియస్, రోమ్ చక్రవర్తి మరియు స్టోయిక్ తాత్వికుడు. ఆయన రాసిన మెడిటేషన్స్ పుస్తకం స్టోయిసిజం యొక్క గమనికలను ప్రబోధిస్తుంది. సెన్కా గొప్ప రచయిత మరియు తాత్వికుడు. ఆయన స్టోయిసిజం ద్వారా ఎలా ధైర్యంగా జీవించాలో, సమస్యలను ఎలా ఎదుర్కోవాలో నేర్పారు. ఎపిక్టేటస్ ఆయనకు స్వాతంత్ర్యం లేకపోయినా స్టోయిసిజం నేర్చుకుని ఆలోచనలను గమనిస్తూ ధైర్యంగా జీవించాడు. స్టోయిసిజం ఆధునిక కాలంలో ప్రాముఖ్యత. ఇప్పటి రోజుల్లో కూడా స్టోయిసిజం చాలా ఉపయోగపడుతుంది. మన రోజువారీ సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడం, మన లోపలి భావాలను నియంత్రించుకోవడం మరియు ఇతరుల కంటే మనమే మన ప్రవర్తనను నియంత్రించుకోవడం స్టోయిసిజం యొక్క ముఖ్య సూత్రాలు. ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరికి ముఖ్యమైనది ఇది. కష్ట సమయంలో కూడా మన మనస్సును శాంతంగా ఉంచి సరిగ్గా ఆలోచించడం స్టోయిసిజం ద్వారా సాధ్యమవుతుంది. ముఖ్యమైన పాఠాలు. స్టోయిసిజం మనకు ఈ 3 ముఖ్యమైన విషయాలు నేర్పుతుంది. రెసిలియన్స్, కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవడం. సెల్ఫ్ కంట్రోల్, మన భావోద్వేగాలను నియంత్రించుకోవడం. రాషనల్ థింకింగ్, ప్రతి పరిణామాన్ని సూటిగా, రేషనల్గా ఆలోచించడం. మిత్రులారా, స్టోయిసిజం అనేది సింపుల్గా కష్టాలు వస్తే నిరాశ చెందకండి అని చెబుతుంది. మన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా స్టోయిసిజం సూత్రాలను అనుసరించడం ద్వారా మనం ధైర్యంగా ఉండగలం. ఇప్పుడు మీరు స్టోయిసిజం యొక్క ప్రాథమిక విషయాలు తెలుసుకున్నారు. ఈ తత్వాన్ని మీ జీవితంలో అన్వయించుకుని ప్రశాంతతను పొందండి. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి స్టోయిసిజం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోండి. ధన్యవాదాలు. స్టోయిసిజం అనేది మనకు నిత్య జీవితంలో ధైర్యం, నియంత్రణ మరియు రేషనల్ ఆలోచనలను నేర్పే శాశ్వత తత్వం.